నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, కన్యా రాశి వారికి శని వక్రగతి వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఇదవుతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయగలరు? తప్పకుండానమ్మా. సాధారణంగా కన్యా రాశి వారికి శని ప్రభావం, శని వక్రగతి ప్రభావం మరీ అంత తీవ్రంగా అయితే ప్రభావం చూపించకపోయినా కూడా స్వల్ప ప్రభావం మాత్రం చూపిస్తూ ఉన్నాడు. సాధారణంగా కన్యా రాశి వారంటే మనకి తెలుసు, ఎక్కువగా వ్యాపార లక్షణాలు కలిగిన వాళ్ళు, బుద్ధి కుశలత కలిగిన వాళ్ళు, తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, మంచి మనస్తత్వం కలిగినటువంటి వారు, దాంతోపాటుగా జ్ఞానము విజ్ఞానము కలిగినటువంటి వారు, స్పోర్టివ్నెస్ కలిగినటువంటి వారు, అలాగే చాలా ధైర్య పరాక్రమం కలిగినటువంటి వారు అవుతారు. వీళ్ళకి ఎప్పుడూ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా లేదా ఎప్పుడూ అందరితోటి కలిసిమెలిసి ఉండాలన్నా ఇష్టపడుతూ ఉంటారు. చదువు పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది, సంస్కారవంతులని చెప్పచ్చు, ఆధ్యాత్మిక చింతన, భక్తిభావము, అలాగే దేవుడు అంటే నమ్మకము, పెద్దలంటే గౌరవ మర్యాదలు, అలాగే వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి బాధ్యతలు ఎక్కువ, బరువు బాధ్యతలు, కుటుంబంలో ఉండే వ్యక్తులు గౌరవిస్తారు, అందరితో కూడా ప్రేమగా వెలుగుతారు, ప్రేమించే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం సాక్రిఫైజులు చేస్తూ ఉంటారు. వ్యాపారం చేసే చోట కానీ, ఉద్యోగం చేసే చోట కానీ నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఎవరంటే కన్యారాశి వారే. కాబట్టి వీళ్ళు బాగా కష్టపడతారు. ఇలాంటి వాళ్ళకి శని వక్రగతి కొంచెం ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే, వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే అనుకున్న పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, తొందరగా ఏ పని జరగదు. ఆఫీసుల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే గుర్తింపు రాదు. ఆ గుర్తింపు రాకపోవడం వల్ల వీళ్ళు మనక్లేశాన్ని అనుభవిస్తారు. ఏంట్రా ఇంత కష్టపడ్డాం, మనకు సరైనటువంటి విలువ లేదు, సరైన గుర్తింపు లేదు, ఏంటి ఇలా అయిపోయింది మన జీవితం అనేటటువంటి బాధ. ఆ పరిణామం ఎక్కువ తీవ్రంగా వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం. అంతేకాదు, వివాహం విషయంలో కానీ, భార్యాభర్తల రిలేషన్ విషయంలో కానీ మనస్తాపాన్ని కలగజేయడం. బాగానే ఉంటారు, మరీ విడిపోయాన్ని దెబ్బలాట లేకపోయినా కూడా ఏదో తెలియకుండా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారా, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారా అనే పరిస్థితులు ఈ డిసెంబర్ 10వ తారీఖు దాకా కూడా వీళ్ళకి జూలై 22 దగ్గర నుంచి కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా కుటుంబంలోనూ వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండడం, పెద్ద పెద్ద చర్చలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ పరిష్కారం అవ్వకపోవడం, లేదా రావాల్సిన డబ్బులు తొందరగా చేతికి అందకపోవడం, మొండి బాకాయలు వేధించడం జరుగుతూ ఉంటాయి. అదే వేళ జాతకంలో కనుక శని కనుక యోగిస్తే, మంచి గ్రహాలతో కనుక మిళితమై ఉండి, మంచి పొజిషన్లో ఉండి, చక్కని యోగ దశలు కారణమైతే కనుక ఇదే శని మహర్దశలో వీళ్ళకి గృహయోగం కనపడుతుంది, భూయోగం కనపడుతుంది, వివాహ యోగం కనపడుతుంది, సంతాన యోగం కనపడుతుంది, విదేశీయాల యోగ్యత కనపడుతుంది, వీసా మంజూరయ్యే అవకాశాలు ఉంటాయి, డబ్బు విపరీతంగా సంపాదిస్తారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. అదే శని అనుకూలిస్తే. అందుకనే అనుకూలించిందా అనే విషయాన్ని మాత్రం మనం జాతకం చూసి మాత్రమే తెలుసుకోగలం. అందుకనే నాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు పంపిస్తే నేను జాతకం చూసి దాన్ని బట్టి అనుకూలిస్తే కనుక వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వేరేగా తీసుకోవచ్చు. అనుకూలించలేదనుకోండి, మాలాంటి వాళ్ళ పీఠంలో జపాలు హోమాలు చేయిస్తాం కాబట్టి తద్వారా అనుకూలించేలా చేసుకుని ఈ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. ఎందుకంటే కన్యా రాశి వారికి ఈ సమయంలో తొందరగా లైఫ్ టర్న్ చేసేటటువంటి పరిస్థితిని శని కలగజేస్తాడు. కాబట్టి జీవితంలో పెద్ద పెద్ద ఆశయాలు, పెద్ద పెద్ద గోల్స్, పెద్ద పెద్ద అవకాశాలని మనం రప్పించుకునేలా చేసుకునే అవకాశాలు శనిని గట్టిగా పట్టుకుంటే ఉంటుంది. ఎందుకంటే శని అనేటటువంటి వాడు పెద్ద గ్రహం, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే గ్రహం. కాబట్టి సత్ఫలితాలు కూడా మనం పొందొచ్చు శని ద్వారా కూడా. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం వీళ్ళకి భయము, ఆందోళన, చికాకులు బాగా పెరిగిపోతున్నాయి. తెలియని అసంతృప్తి, ఏదో రకమైనటువంటి అలజడి, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, నేను కష్టపడి నేను ఎదగలేకపోతున్నాను అనే బాధ వీళ్ళలో ఉండిపోయింది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వీళ్ళు బాగా. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యం విషయంలోనూ, ఆహారం విషయంలోనూ, వ్యాయామం విషయంలోనూ కూడా అశ్రద్ధ ఎక్కువైపోతుంది వీళ్ళకి. వాటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక వీళ్ళకి అద్భుతమైనటువంటి యోగ కాలంగా రాబోయే రోజులు సక్సెస్ అయితే చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. వీళ్ళందరూ కూడా మేము చూసి చెప్తాం, జాగ్రత్తలు ఉండి చెప్తాం. రెండోది, వీళ్ళు కూడా సప్త శనివారాల వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళ జీవితంలో ఈ గ్రహాల యొక్క ప్రభావం తీవ్రంగా యోగించి తొందరగా వీళ్ళ జీవితంలో శుభకార్యాలు కానీ, శుభ పరిణామాలు కానీ, ఐశ్వర్య ప్రాప్తి కానీ, ధన ప్రాప్తి కానీ, అన్యోన్య దాంపత్యం కానీ కలిగి సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశాలు అందరూ సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఎవరు? కన్యా రాశి వారు. ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో, ఏ పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.